साफ नीयत सही विकास। जब नीयत सही होती है तो नीति सही होती है, जब नीति सही होती है तो निर्णय सही होते हैं, और जब निर्णय सही होते हैं तो नतीजे सही मिलते हैं। इन शॉर्ट मैं यही कहना चाहता हूं, नीयत सही तो नतीजे सही। నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాలు గణనీయంగా జరుగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 7 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. పసుపు ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధర 15,000 పలుకుతుంది. ఈ సీజన్లో అత్యధికంగా 15,800 ధర పలికింది. కనీస ధరలు 13,500 తగ్గకుండా పసుపు కొనుగోలు జరుగుతున్నాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. పెద్ద ఎత్తున పసుపు రావడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటు కావచ్చు, దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం బయట నుంచి తీసుకొచ్చేటువంటి పసుపు దిగుమతులు తగ్గించడము, ఎగుమతులు పెంచడంతో కొంత పసుపు అంతర్జాతీయ మార్కెట్లో పసుపుకి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మన నిజామాబాద్ లో పడేటువంటి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పడేటువంటి పసుపుకు ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో గతంలో సాంఘై మార్కెట్ పడినటువంటి రైతులు కూడా ఈసారి నేరుగా నిజామాబాద్ మార్కెట్ కే పసుపును తీసుకొచ్చి అమ్ముకుంటున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకవైపు ప్రారంభ ధరలు 15,000 పైచిలకు ధరలకు చేరుకున్నటువంటి నేపథ్యం మొదట్లో కొంత ఆశాజనకంగా ఉన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ప్రధానంగా ప్రారంభంతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు కాస్త పెరిగినాయి. ఒకవైపు మహారాష్ట్ర సాంఘై మార్కెట్ కు ధీటుగానే నిజామాబాద్ మార్కెట్ లోను అమ్మకాలు జరుగుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోపక్క నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డుకి ఇప్పుడైతే కొనుగోలు ప్రారంభమైన దాదాపు గత 3 నెలలుగా కూడా పెద్ద స్థాయిలో పసుపు అమ్మకానికి ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒక నిజామాబాద్ తో పాటు సమీపంలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పసుపు ఇక్కడికి వస్తుంది. తాజాగా మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది రైతులు ఇక్కడికి పసుపును తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పసుపు అమ్మకాలు గణనీయంగా పెరిగినాయి. గత సంవత్సరం ఈ ఏప్రిల్ మాసంతో పోల్చుకుంటే ఈసారి దాదాపు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు క్రయ విక్రయాలు జరిగినట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఆ మార్క్ దాటేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అమ్మకాలకు సంబంధించి మరింత పసుపు సేల్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా రైతులు గత సంవత్సరం కూడా చివర్లో ధరలు పెరగడంతో ఈసారి కూడా కొంత చివర్లో అమ్ముకునేందుకు రైతులు పసుపును స్టోర్ చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత వారం 10 రోజులుగా కూడా పసుపు పెద్ద సంఖ్యలో మార్కెట్కి వస్తుంది. ఈ క్రమంలో ధరలు కూడా మంచి ఆశించినటువంటి ధరలు లభిస్తున్నాయి. ప్రారంభంతో పోలిస్తే సేల్స్ తగ్గినా కూడా ధరల్లో మాత్రం నిలకడగా అనిపిస్తుంది. మనతో చాలా మంది రైతులు కూడా ఉన్నారు, దాంతో పాటు మార్కెటింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మార్కెటింగ్ సెక్రటరీ ఉన్నారు, మనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఈసారి పసుపు అమ్మకాలు కావచ్చు?